స్వీట్ పన్నీర్ని చూద్దాం. దీనికి ఏమేమి కావాలి? నెయ్యి, ఇలాచీ పౌడర్, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పన్నీర్ పీసెస్, పంచదార, బాదం పొడి, కుంకుమ పువ్వు, పాల పొడి. స్టవ్ వెలిగించాను. ముందుగా బౌల్ తీసుకుని ఒక బాండి తీసుకుని వాటర్ గ్లాస్ లో వాటర్. కొలత తీసుకోవాల్సి ఉంటుందా? అలా ఏం లేదు, క్వాంటిటీ ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్. ఓకే, కొంచెం వేడి చేసుకున్నాను. ఈ పౌడరు బాగా వేడి కాకుండా లైట్గా వేడి. అయితే మీరు పాలకు బదులుగా పాల పొడి యూజ్ చేస్తున్నారు కదా, దానికి పాలకు దీనికి తేడా ఏమైనా ఉంటుందంటారా? అంటే కొంచెం ఉంటుందండి, నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా, ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది కదా ఇంట్లో పెట్టుకోవడానికి. సార్ స్టవ్ ఆఫ్ చేసేస్తారా? చేసేయండి. హాఫ్ గ్లాస్ వాటర్, పాల పొడి. ఎంత పొడి వేస్తున్నారు మీరు? ఒక కప్ వేసేస్తున్నారా? హాఫ్ కప్ వేస్తున్నాను. ఇలా కలిపేసుకుంటే గోరువెచ్చని నీళ్ళు అయితే ఉండలేమి లేకుండా కలిపి. ఆల్మోస్ట్ మనం ఒక కప్పు వేసేసామండి. ఇది ఒక 2-3 స్పూన్స్ మాత్రం మనకి కప్పులో మిగిలిపోయింది. అదే చిక్కటి పాలు మనకి తయారైపోయాయి అనమాట. అంటే చాలాసేపు పడుతుంది కదా పాలు మరిగి, అంత టైం లేకుండా పౌడర్ అయితే థిక్నెస్ వాటర్ కొంచెం తక్కువ పోసుకుని ఎక్కువ పౌడర్ వేసుకున్నా కూడా కొంచెం మరింత చిక్కగా, అందుకే అనమాట తొందరగా అయిపోతుంది. ఇది ఒక చక్కటి చిట్కా అనమాట. పాలు రెడీ అయిపోయింది. మళ్ళీ స్టవ్ లేకుండా స్టవ్ వెలిగించిన. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. ముగ్గురు. ఇద్దరు పాపలు, బాబు. ఇద్దరు పాపలు. ఎవరు పెద్దవాళ్ళు అండి అందులో? పెద్ద పాప ఉమాదేవండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతుంది. రెండో పాప 8th క్లాస్ చదువుతుంది, హేమలత. బాలాజీ బాబు 7th చదువుతున్నాడు. దీంట్లో బాదమును షుగర్ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ కొంచెం కలుపుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా చాలా చిక్కగా ఉన్నాయండి పాలు. బాదాము షుగర్ మిక్స్ చేసుకున్నదండి, పొడి చేశారు. ఇది చిక్కదనము వస్తుంది, మళ్ళీ ఫ్లేవర్ గా ఉంటుంది. షుగర్ కలుపుకునే దాన్ని బట్టి ఈ పిల్లలు ఈ రోజుని బట్టి తిండి విషయంలో చాలా చేయాల్సి వస్తుంది. వాళ్ళ అనుగుణంగా టేస్ట్ ఫుల్ గా చూసుకుని చేయాల్సి వస్తుంది, ఎత్తుకోవాల్సి వస్తుంది వంటలు కొత్తగా అన్నట్టుగా. వాళ్ళకి కూడా చిక్కదనం అవుతూ ఉంటది. ఇంకొకటి బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని వేరే బౌల్ పెట్టుకున్నాం. మరుగుతూ ఉండాలి. స్టవ్ ఆన్ చేస్తాను. షిఫ్ట్ చేసేద్దాం. వేరే బౌల్ పెట్టేసుకుని, అంటే దీంట్లో పన్నీర్ స్వీట్ అనేటప్పటికి నూనెలో, ఇప్పుడు పాలక్ పన్నీర్ అవంటే నూనెలో వేయించుకుంటాం కదా, ఇది పన్నీర్ స్వీట్ కదా, నేతిలో వేస్తున్నాము. మనం ఎప్పుడైనా సరే చూస్తే స్వీట్ ఐటమ్స్ లో తప్పనిసరిగా నెయ్యి వాడితేనే అది ఆ రుచి ఉంటుంది. అందులో జీడిపప్పును కిస్మిస్ వేపేసి పక్కకు పెట్టుకున్నాము. ఓకే, కిస్మిస్ కూడా వేస్తున్నారు. వేయించేసి కొంచెం వేయించుకోవాలి. పక్కకు పెట్టేసుకుందాం. తీసి పక్కకు పెట్టేసుకుంటే జీడిపప్పు దాంట్లో అంటే మళ్ళీ పన్నీర్ ముక్కలు కూడా వేయాలి. అట్లా చక్కగా జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా నేతిలో వేయించేసి పక్కన తీసేసారండి. ఆఫ్ చేసాము. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆన్ చేయనా? సిమ్లో పెట్టేసి మళ్ళీ ఇదే ఆయిల్లో ఇదే నెయ్యిలో కాదు, ఇది అయిపోయింది. ఒకసారి కొంచెం దగ్గరకు వచ్చినట్టుంది కదా, మళ్ళీ పెడదాము. ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసేయచ్చా? పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకుని, ఇవి మార్కెట్లో ఇవి కూడా రెడీమేడ్ గా దొరుకుతుంది, మనం ఏమి ఓకే శ్రమ పడక్కర్లేదు అనమాట. ఇంకా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి నేతిలో వేయించుకోవాలి. అంటే ముందుగా వేడి నీళ్ళు తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. పన్నీర్ పీసెస్ డీప్ ఫ్రై చేసినట్లుగా ఉంది ఆల్మోస్ట్. అంటే జస్ట్ లైట్ గా. ఇవి ఇంకా కొంచెం చిన్న సైజు చేసుకుంటే ఇంకొంచెం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తారండి. ఇంకా చిన్న చిన్న కావాలంటే కూడా మనం ఇవి కట్ చేసుకోవచ్చు. ఇక వేగిపోయినట్లేనా? లైట్ గా వేగితే చాలు, మరీ పచ్చి స్మెల్ లేకుండా. ఒకసారి ఇది ఆఫ్ చేసేసి అది ఇలా పెట్టుకున్నాం. ఈ బౌల్ ఆల్రెడీ వేడి స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసాము.
ఇది వేడిగా ఉంది కదా, గులాబ్ జామున్ కన్నా పాకం పట్టేసి ఎలాగో మన పాలతో అలా అట్లా చేసుకుని దాంట్లో ఇవి ఏపినవి గులాబ్ జామున్ ఎలా వేస్తామో అలాగే దీంట్లో పన్నీర్ అనమాట. ఈ పన్నీర్ని ఈ పాలు కొంచెం వెలిగించే ఉంది కదా, ఇది కొంచెం వేడెక్కుతుంది. ఇలా వేడి తీసిన తర్వాత కూడా దీంట్లో ఉంచాలి. పక్కకు పెట్టేస్తున్నాము. నీటితో పన్నీర్ ఇంకా పన్నీర్ అదైపోయింది. ఇంకా చిక్కదనము మనకి ఒక కలర్ కూడా వచ్చేసిందండి, అంటే బాదం పొడి వేసాం కదా, కూడా కలిసింది కదా, పన్నీర్ ముక్కలు మంచి కలర్ కూడా వచ్చింది. మనం ఏం కలర్ వేయకుండానే కొంచెం సేపు ఒకసారి మూత పెట్టేసి మూత పెట్టాలంటారా? ఒక 5 minutes ఉడకనివ్వాలి. అయితే చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం పాలల్లో కూడా మొత్తం వేయించుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేస్తామండి. అయితే ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోతుంది అన్నమాట. మూత తీసి చూద్దామండి. చూద్దాము. 5 minutes అవుతుంది. దాంట్లో దాన్ని కొంచెం పడుతుంది అనమాట. దాంట్లో ఆ మెత్తదనం బాదం పప్పు ఇదైతే మిశ్రమం ఏదైతే ఉందో ఈ పన్నీర్ ముక్కలకు కూడా మంచి పడుతుంది. ఇది అంతా పాలదే అనమాట ప్రొడక్ట్, మొత్తం పాలతోనే చేసాం. నెయ్యి అయితేనే, పన్నీర్ అయితేనే, అలాగే మనం పాల పొడి అన్ని కూడా పాల ప్రోడక్ట్ ఉంది ఇందులో. దీంట్లో చివరిగా ఏం చేయాలి? దీంట్లో కిస్మిస్ పక్కకు పెట్టుకున్నాం కదా, వేద్దాం. వేసేయండి. జీడిపప్పు కిస్మిస్ ముందుగా వేయించాం కదా, అది ఇప్పుడు వేసేసారు. దాంతోపాటు ఇలాచీ పౌడర్ పెట్టుకున్నాం. ఇలాచీ పొడి కూడా. ఇంక ఇది అయిపోయినట్లే కదా? అయిపోయిందమ్మా. కొంచెం కలర్ఫుల్ గా కుంకుమ పువ్వు వేస్తున్నారా? సాఫ్రాన్ వేసేసరికి మంచి కలర్ కూడా వస్తుంది. ఆల్రెడీ అది మనం ఏ కలర్ వేయకుండానే కలర్ ఇంపుగా ఉంటే తినడానికి కూడా టేస్టీ ఉండదు అనిపిస్తుంది. కరెక్ట్ అన్నారండి. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బౌల్లో తీసేసుకోవచ్చా? ఆఫ్ చేయనా? బౌల్లో తీసుకుందాము. మంచి కలర్ఫుల్ గా పీసెస్ మనకి కనిపిస్తుంది. పన్నీర్తో హాట్ చేసుకుంటున్నాం కదా, స్వీట్ కూడా చేసుకుంటే వెరైటీగా ఉంటది కదా. పన్నీర్ ని ఎక్కువ మనం కర్రీస్ లో యూజ్ చేస్తుంటాం, అలా కాకుండా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు కిస్మిస్ అన్ని కూడా ఉన్నాయండి. స్వీట్ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. షీలా టేస్ట్ చేయి ఎలా ఉందో చెప్పాలి అంటే. హాట్ చూస్తారు కదా, స్వీట్ కూడా చూస్తే. ఓకే, స్వీట్ పన్నీర్ తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పన్నీర్ పీస్ కట్ చేసుకుని దాంట్లో కలిపి తింటే పన్నీర్ పీస్ చేసి అయిపోయినా దాని టేస్ట్ అనేది మనకి విడిగా కూడా బాగుంటుంది అంటారు. మామూలుగా అయితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, స్వీట్ పన్నీర్ చాలా స్వీట్ గా, చాలా కమ్మగా ఉందండి. మరి ఈ ఐటమ్ ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి మీకోసం. స్వీట్ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీరు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, నెయ్యి, పాలపొడి, కుంకుమ పువ్వు, బాదం పంచదార మిశ్రమం. స్వీట్ పన్నీర్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేడెక్కించి ఇందులో పాలపొడి వేసి కలపాలి. తర్వాత బాదం పప్పు, పంచదార మిశ్రమం వేసి చిక్కబడనివ్వాలి. మరొక గిన్నె పెట్టి నెయ్యి వేసి ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి. అదే నెయ్యిలో పన్నీర్ కూడా వేయించి ముందుగా చేసుకున్న మిశ్రమంలో వేయాలి. చివరిగా ముందుగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ పన్నీర్ రెడీ.